హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా మనకి ఫోర్త్ లెసన్ ఫ్లాష్లో. ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఫ్లాష్లో ఉన్న బేసిక్ షేప్స్. యాక్చువల్గా మనకి షేప్స్ ఎందుకు యూజ్ చేయాలి అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే, ఏదైనా ఒక లోగో చూసినప్పుడు ఆ లోగోలో మనం బేసిక్ షేప్సే ఉంటాయి. రెక్టాంగిల్స్, సర్కిల్స్, లైన్స్, పాలిగన్స్ ఇలా. సో మీకు ఏ లేఅవుట్ చేయాలన్నా, అది మేబీ కార్టూన్ యానిమేషన్స్కి ఒక క్యారెక్టర్ డ్రా చేయాలన్నా, లేదు ఒక వెబ్ బ్యానర్కి మనకి లైక్ రెక్టాంగిల్స్, సర్కిల్స్ లాంటి షేప్స్ క్రియేట్ చేయాలన్నా మనము బేసిక్గా ఈ షేప్ టూల్స్ పైన డిపెండ్ అవ్వాలి. ఓకే, ఫైన్. సో ఈ వీడియోలో ఈ షేప్ టూల్స్ ఫ్లాష్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లాష్ నేను లాంచ్ చేశాను. బ్రాండ్ న్యూ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో మోడిఫైలోకి వెళ్ళి డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ 1000 పిక్సెల్స్ విడ్త్ ఉంది, 600 పిక్సెల్స్ హైట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, ఫ్రేమ్ రేటు 24 ఉంది. సో దీన్ని నేను మేక్ డిఫాల్ట్ ఎందుకు పెట్టానంటే ప్రతిసారి ఈ డాక్యుమెంట్ యూనిట్స్ ఎంటర్ చేయాలి అంటే కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి సేవ్. ఓకే, సో ఇన్ కేస్ మీకు డాక్యుమెంట్ ఒక్కోసారి ఇలా ఉంటుంది, కార్నర్లో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ టూల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క స్క్రీన్లో ఫిట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేశానో, డబుల్ క్లిక్ చేస్తే ఫిట్ అవుతుంది. అదే కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటారు. ఈ షార్ట్ కట్ అన్ని టూల్స్లో, ఎస్పెషల్లీ అన్ని ఎడోబ్ టూల్స్లో కామన్గా ఉంటుంది. సో హ్యాండ్ టూల్ పైన డబుల్ క్లిక్ చేయడం అనేది ఒక కొత్త పాయింట్. ఇది ట్రై టు కీప్ ఇన్ మైండ్. హ్యాండ్ టూల్ పైన ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో ఈ డాక్యుమెంట్ మీ మానిటర్ యొక్క సైజులో ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ప్రజెంట్ ఇది 116 చూపిస్తుంది. యాక్చువల్గా మనకి అవుట్పుట్లో కనపడేది 100, ఇది 100. సో హ్యాండ్ టూల్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఫైన్. ఇక్కడ ఇవి అంటే ఇక్కడ రెక్టాంగిల్ అని ఒకటి ఉంది. సో దీనిపైన నేను ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేసి పెడితే మిగతా టూల్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. ఎప్పుడైతే రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తానో ఇక్కడ దానికి సంబంధించిన ఫిల్ కలర్ ఏం కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రే కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేశాను, ఒక రెక్టాంగిల్ వచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిల్ కలర్ అవసరం లేదు, నో కలర్ అని సెలెక్ట్ చేశాను. ఈసారి ఓన్లీ అవుట్లైన్ కావాలి, ఓన్లీ బ్లాక్. ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, అవుట్ సైడ్ కూడా డ్రా చేయొచ్చు ఫ్లాష్లో, ఈ స్క్రాచ్ ఏరియాలో కూడా డ్రా చేయొచ్చు. సో ఈ ఆబ్జెక్ట్ ఓన్లీ ఫిల్ కలర్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి ఓన్లీ అవుట్లైన్ ఉంది. కానీ నెక్స్ట్ టైం నాకు అవుట్లైన్ కావాలి ప్లస్ ఫిల్ కలరు కావాలి. సో నాకు అవుట్లైన్ వచ్చి రెడ్ ఇచ్చాను, ఫిల్ కలర్ ఇచ్చి ఎల్లో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి అవుట్లైన్ ఏమో రెడ్ ఉంది, ఇన్సైడ్ ఏమో ఎల్లో ఉంది. సో అలాగే ఇప్పుడు షేప్ డ్రా చేయాలి అంటే ఓవెల్, ఇది ఎలిప్స్. అదే నేను షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే సర్కిల్ వస్తుంది. అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్లో కూడా వితౌట్ షిఫ్ట్ డ్రా చేస్తే రెక్టాంగిల్, విత్ షిఫ్ట్ డ్రా చేస్తే స్క్వేర్ వస్తుంది. సేమ్ వే ఇక్కడ ఇంకొకటి ఉంది రెక్టాంగిల్ ప్రిమిటివ్. ఇది చాలా అడ్వాన్స్డ్ టూల్. ఇదేంటంటే బేసిక్గా, సో ఇవన్నిటిని నేను ఒక్కసారి కంట్రోల్ ఏ డిలీట్ చేశాను. ఇది రెక్టాంగిల్. సో సేమ్ క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే, సో ఇది రెక్టాంగిల్ ప్రిమిటివ్, ఇది రెక్టాంగిల్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు చూడడానికి సేమ్ ఉంటాయి, బట్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్. ఇది ఎలాగా అనేది మనకి ఈ టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ సెలెక్షన్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, డిలీట్ చేస్తే ఇన్సైడ్ కలర్ డిలీట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చాను. ఈ టాప్ సైడ్ ఉన్న ఈ ఒక్క సెగ్మెంట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే ఆ సెగ్మెంట్ ఒక్కటే డిలీట్ అవుతుంది. అదే ఈ కర్సర్ అవుట్లైన్ పైన పెట్టి 2 టైమ్స్ క్లిక్ చేస్తే హోల్ టోటల్ 4 సెగ్మెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఇదే కర్సర్ను నేను ఆబ్జెక్ట్ యొక్క సెంటర్లో ప్లేస్ చేసి 2 టైమ్స్ క్లిక్ చేస్తే హోల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. అదే నేను ఈ కర్సర్ని ఈ కార్నర్లో ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ రెక్టాంగిల్ లోపల ఏదైతే పోర్షన్ ఉందో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ చేస్తే ఆ పోర్షన్ మాత్రమే డిలీట్ అవుతుంది. కానీ ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ ప్రిమిటివ్. రెక్టాంగిల్ ప్రిమిటివ్ ఏంటంటే అదే పాయింట్ని మనం రౌండెడ్ రెక్టాంగిల్గా కన్వర్ట్ చేయొచ్చు ఇలా. ఓకే, దీనికి మనం అలా డ్రాగ్ చేస్తే మాత్రం ఆ కార్నర్ పాయింట్ ఇలా మూవ్ అవుతుంది. సో దీంట్లో మాత్రం అలా మూవ్ కాదు. సో కార్నర్ రేడియస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది రెక్టాంగిల్ ప్రిమిటివ్, ఇది రెక్టాంగిల్ టూల్. సేమ్ వే ఈసారి నేను ఒక వబెల్ తీసుకుంటున్నాను. ఇదే వబెల్ కూడా ప్రిమిటివ్ ఉంది ఒకటి, యాక్చువల్గా ఇది ప్రిమిటివ్. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైపో ఉండొచ్చు. ఈ సెలెక్షన్ టూల్తో ఈ పాయింట్ని ప్లేస్ చేసుకొని మనం ఇలా డ్రాగ్ చేస్తే అది కట్ అయిపోతుంది మనకి, లైక్ చార్ట్స్ లాగా అనమాట. కానీ ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఫైన్.
అలాగే ఇంకొక టూల్ ఉంది ఇక్కడ, దీన్ని పాలీగన్ అంటారు. పాలీగన్ ఏంటంటే 5 సైడ్స్ ఉంది. ఇన్ కేస్ మీకు 6 సైడ్స్ కావాలి, అప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే 5 సైడ్సే వచ్చింది. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో ఎన్ని సైడ్స్ కావాలి, నాకు 36 కావాలి. ఈసారి స్టార్ కావాలి. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి ఇక్కడ డ్రా చేస్తే 36 సైడ్స్తో మనకు ఒక స్టార్ క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పాలీగన్ కావాలంటే పాలీగన్ ఎన్ని సైడ్స్ కావాలి, 8 సైడ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి డ్రా చేస్తే 8 సైడ్స్తో పాలీగన్ క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, బ్యాక్ స్పేస్ అంటే డిలీట్, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ రావడం, కంట్రోల్ ఎక్స్ అంటే కాపీ. ఇవన్నీ బేసిక్ షార్ట్ కట్స్. సో ఇవి బేసిక్గా మనకు యూజ్ చేసే షేప్స్: రెక్టాంగిల్, ఓవెల్, రెక్టాంగిల్ ప్రిమిటివ్, ఓవెల్ ప్రిమిటివ్, పాలీగన్. కానీ ఒకసారి మనం రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది ప్రిమిటివా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇలా సెలెక్ట్ చేస్తే అలా సెలెక్ట్ అవుతుంది. అదే ప్రిమిటివ్లో అయితే అలా సెలెక్ట్ కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రిమిటివ్ డ్రా చేశాను. ఇక్కడ ప్రిమిటివ్లో నేను లోపల క్లిక్ చేసి డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అవుతుంది. కానీ రెక్టాంగిల్లో లోపల క్లిక్ చేసి డిలీట్ అయితే ఓన్లీ ఇన్సైడ్ పార్ట్ మాత్రమే డిలీట్ అవుతుంది, అవుట్లైన్ మాత్రం డిలీట్ కావట్లేదు. ఓకే, సో సెలెక్షన్స్ అనేది ఫ్లాష్లో ఒక హైలీ అడ్వాన్స్డ్ మాడ్యూల్. సో నెక్స్ట్ వీడియోలో ఈ రెండు సెలెక్షన్ టూల్స్, ఒకటేమో సెలెక్షన్ టూల్, సెకండ్ ఏమో సబ్ సెలెక్షన్ టూల్, ఈ రెండు టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ ఈ వీడియో మనం ప్లాన్ చేసింది ఏంటి అంటే, మీరు హెడ్డింగ్ చూస్తే ఓన్లీ బేసిక్ షేప్ టూల్స్, అది ఎలా యూజ్ చేయాలి. ఓకే ఫైన్. సో ఈ టూల్స్ బేస్ చేసుకొని మీరు సింపుల్ షేప్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత యానిమేషన్స్ పార్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.